సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం థైరాయిడ్తో తంటా ఎందుకు అనే అంశం గురించి తెలుసుకుందాం. మొండికేసే థైరాయిడ్ గ్రంథి మహిళల గర్భధారణకు అడ్డుపడటంతో పాటు గర్భంలో పెరిగే బిడ్డ ఆరోగ్యాన్ని కూడా అతలాకుతలం చేస్తుంది. ఆ గ్రంథి పనితీరును గాడిలో పెట్టుకుంటూ థైరాయిడ్ సమస్యలతో మెరుగైన జీవితాన్ని ఎలా కొనసాగించాలో వైద్యులు వివరిస్తున్నారు. థైరాయిడ్ను ఒక భూతంగా పరిగణించవలసిన అవసరం లేదు. స్థూలకాయం, మధుమేహం మొదలైన జీవనశైలి రుగ్మతలతో పోల్చుకుంటే థైరాయిడ్ సమస్యను చికిత్సతో అదుపులో పెట్టుకోవడం అత్యంత సులభం. థైరాయిడ్ గ్రంథి అవసరానికి తగ్గట్టు పనిచేయకపోయినా లేదా అవసరానికి మించి పనిచేసినా ఆ ప్రభావం శరీరం మీద పడుతుంది. కాబట్టి గ్రంథి పనితీరును పరీక్షలతో కనిపెట్టి మందులతో హార్మోన్ స్రావాన్ని సమంగా ఉంచుకుంటే ఇతరత్రా ఆరోగ్య సమస్యలు, ప్రధానంగా గర్భధారణ సమస్యలను అధిగమించవచ్చు. మునుపటితో పోల్చుకుంటే ప్రస్తుతం థైరాయిడ్ సమస్యలు పెరిగాయనే చెప్పవచ్చు. ఇందుకు జీవన, ఆహార శైలులతో పాటు ఒత్తిడి కూడా కారణమే. కుటుంబ చరిత్రలో థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు కూడా పిల్లలకు సంక్రమించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. థైరాయిడ్ సమస్య లక్షణాలు అమ్మాయిల్లో ఎంతో స్పష్టంగా కనిపిస్తాయి. అవేంటంటే భావోద్వేగాలు అదుపు తప్పడం, నెలసరి క్రమం తప్పడం, నెలసరి స్రావం పెరగడం, తరగడం, బరువు పెరగడం, నిస్సత్తువ, అలసట ఆవరించటం, దిగులు, విచారం, చలి, వేడి రెండింటినీ తట్టుకోలేకపోవడం, శరీర వణుకు, గుండె వేగం పెరగడం, కండరాల నొప్పులు, చర్మం పొడిబారిపోవడం, అధిక బరువుతో హైపోథైరాయిడ్, థైరాయిడ్ గ్రంథి సామర్థ్యం తగ్గిపోయి హార్మోన్ స్రావం కుంటుపడే హైపోథైరాయిడ్ సమస్య ఇటీవల కాలంలో పెరిగిపోతోంది. అధిక శరీర బరువే ఇందుకు ప్రధాన కారణం. అస్తవ్యస్త ఆహారపు అలవాట్ల ఫలితంగా శరీర బరువు అదుపు తప్పినప్పుడు థైరాయిడ్ గ్రంథి పనితీరు కూడా క్రమం తప్పుతుంది. కాబట్టి గర్భం దాల్చాలనుకున్నప్పుడు, గర్భం దాల్చిన తర్వాత రక్తంలో హిమోగ్లోబిన్ను పరీక్షించినట్లే థైరాయిడ్ గ్రంథి పనితీరును కూడా పరీక్షించవలసిన అవసరం ఉంటుంది. గర్భధారణ సమస్యలు ఎదుర్కొంటున్న మహిళలు తప్పనిసరిగా థైరాయిడ్ పరీక్ష చేయించుకుని సమస్యకు తగిన మందులు వాడుకోవాలి. హార్మోన్ స్రావం తగ్గిన వాళ్ళు మాత్రల రూపంలో థైరాయిడ్ హార్మోన్ను తీసుకోవాలి. హార్మోన్ అవసరానికి మించి స్రవించే హైపర్ థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్ళు గ్రంథి పనితీరును మందగించేలా చేసే మాత్రలు వాడుకోవాలి. మన శరీరంలోని అవయవాలన్నిటి పనితీరును నియంత్రించడం థైరాయిడ్ హార్మోన్ ప్రధాన బాధ్యత. ఈ గ్రంథి నుంచి హార్మోన్ సరైన మోతాదులో విడుదలవుతున్నంతకాలం ఆయా అవయవాలన్నీ సక్రమంగా పనిచేస్తాయి. హార్మోన్ స్రావం తగ్గితే అవయవాల సామర్థ్యాలు, శరీరం శక్తిని ఖర్చు చేసుకునే సామర్థ్యాలు కూడా తగ్గుతాయి. కాబట్టే థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు బరువు పెరగడం, నిస్సత్తువ ఆవరించడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. హైపర్ థైరాయిడిజంలో హార్మోన్స్ ఎక్కువగా విడుదలవుతాయి. దాంతో శరీరం శక్తిని ఖర్చు చేసుకునే వేగం పెరిగి మిగతా అవయవాలన్నీ అవసరానికి మించి పనిచేయడం మొదలు పెడతాయి. దాంతో గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. చేతుల్లో వణుకు, కళ్ళు పెద్దగా విప్పారడం, బరువు తగ్గిపోవడం, ఆందోళన లాంటి లక్షణాలు మొదలవుతాయి. గర్భంలో పెరిగే బిడ్డ మెదడు ఎదుగుదలలో థైరాయిడ్ హార్మోన్ కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి గర్భం దాల్చిన తొలి త్రైమాసికంలోనే గర్భిణీల్లో థైరాయిడ్ గ్రంథి పనితీరును పరీక్షించాల్సి ఉంటుంది. గర్భిణీల్లో హైపో లేదా హైపర్ ఈ రెండు థైరాయిడ్ సమస్యల్లో ఏ ఒక్కటి ఉన్నా గర్భంలో పెరిగే బిడ్డ మీద ప్రభావం పడి ప్రసవం తర్వాత బిడ్డ పాలు తాగలేకపోవడం, బరువు పెరగడంలో ఇబ్బందులు ఎదురవడం, నిద్ర సమస్యలు, బిడ్డ శరీరంలోని మృదువైన ప్రదేశాలు గట్టిపడకపోవడం లాంటి ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి గర్భం దాల్చినప్పటి నుంచి 3వ నెల నిండే వరకు ప్రతి 4 నుంచి 6 వారాలకు వైద్యుల పర్యవేక్షణలో థైరాయిడ్ పరీక్షలు చేయించుకుంటూ హార్మోన్ స్రావాన్ని కనిపెడుతూ ఉండాలి. అలాగే గర్భిణీల్లో మాయ నుంచి విడుదలయ్యే ప్లాసెంటల్ కొరియానిక్ హార్మోన్ థైరాయిడ్ హార్మోన్కు దగ్గరగా ఉంటుంది. దాంతో గర్భిణీల్లో థైరాయిడ్ హార్మోన్ మోతాదులు పెరిగినట్లు తప్పుగా నిర్ధారణ అవుతూ ఉంటుంది.
ఇలాంటి సందర్భాల్లో పరీక్షలతో హార్మోన్ మోతాదులను క్రమం తప్పకుండా అంచనా వేస్తూ వైద్యుల సూచన మేరకు మాత్రలు వాడుకోవాలి. అలాగే నెలలు గడిచే కొద్దీ గర్భంలో పెరిగే బిడ్డ థైరాయిడ్ హార్మోన్ అవసరత కూడా పెరుగుతూ ఉంటుంది. తల్లి నుంచి పిండం తనకు సరిపడా థైరాయిడ్ హార్మోన్ను గ్రహిస్తూ ఉంటుంది. కాబట్టి గర్భిణీల్లో ఆ డిమాండ్కు సరిపడా హార్మోన్ తయారవుతూ ఉండాలి. కాబట్టి ప్రతి 4 వారాలకు రక్త పరీక్షతో ఈ హార్మోన్ మోతాదును గమనించుకుంటూ అవసరాన్ని బట్టి గర్భిణీ సప్లిమెంట్స్ వాడుకోవాల్సి ఉంటుంది. పరీక్షలు ఎప్పుడు? శరీర పనితీరు, శక్తిని ఖర్చు చేసుకునే తత్వం, అధిక బరువు, ఒత్తిడికి లోనయ్యే సందర్భాలు, ఇతరత్రా ఆరోగ్య సమస్యలు, ఇలా వేర్వేరు కారణాల వల్ల శరీరంలో థైరాయిడ్ హార్మోన్ స్రావంలో హెచ్చుతగ్గులు ఏర్పడవచ్చు. ఇలా ఆ గ్రంథి స్రావం అస్తవ్యస్తంగా మారినప్పుడు దాన్ని గాడిలో పెట్టే చికిత్స తీసుకోక తప్పదు. ఒకసారి హైపో లేదా హైపర్ థైరాయిడిజం నిర్ధారణ అయిన వారు ప్రారంభంలో ప్రతి 3 నెలలకు, ఆ తర్వాత ప్రతి 6 నెలలకు పరీక్ష చేయించుకుంటూ గ్రంథి పనితీరును గమనించుకుంటూ ఉండాలి. థైరాయిడ్ గ్రంథి సక్రమ పనితీరు మనం తీసుకునే అయోడిన్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అయోడిన్ పుష్కలంగా దొరికే చేపలు, గుడ్లు, పాల ఉత్పత్తులు, అయోడిన్ కలిపిన ఉప్పు, నూనె తీసుకోవాలి. ఈరోజు మనం థైరాయిడ్తో తంటా ఎందుకు అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.